ఇక్కడ వాస్తవంగా జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎమ్మెల్యే గెలిచాడని ఎట్లా చెప్తారు? ఓట్లు ఉన్న ఓట్లలో ఎంతమంది పోలేశారు అన్నది అనవసరం. పోలైనటువంటి ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే లెక్క. అట్లాగే జనాభా ప్రాతిపదిక అన్నటువంటిది నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి. కానీ దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి భయాల మధ్యన, ఎందుకంటే ఉత్తరాది వాళ్ళు కుటుంబ నియంత్రణ చేయలేదు గత 70 ఏళ్లలో. దక్షిణాది వాళ్ళు కుటుంబ నియంత్రణకి అమలు చేస్తే చివరికి ఆ నష్టం రాజకీయంగా కాకూడదంటూ అడుగుతున్నటువంటి వేళ ఓ బాధ్యతాయుతంగా 50% సీట్లు అన్నటువంటిది పెంచాలని నిర్ణయించుకుంది కేంద్రం. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన రావాల్సిన సీట్ల కంటే ఎక్కువ పెరగబోతున్నాయి. ఈ విషయం అటు స్టాలిన్కి తెలుసు, ఇటు రేవంత్కి తెలుసు. కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకం అటు నార్త్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీను కేజ్రీవాల్ కూడా సౌత్కి అన్యాయం అన్నటువంటి ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడడం ద్వారా నిజాన్ని భ్రమింపజేస్తున్నారు. ఇకపోతే రేవంత్ ఇంకొక అడుగు ముందుకు వేసి జిఎస్టిపి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నాడు. జిఎస్టిపి అంటే రాష్ట్రం యొక్క ఆదాయం, అంటే దేశానికైతే జీడిపి అంటారు, రాష్ట్రానికైతే జిఎస్టిపి. ఆ లెక్కను చూస్తే రేవంత్ చెప్పినట్టు చేస్తే సర్వనాశనం అయ్యేటటువంటి దాంట్లో తెలంగాణ ఉంటుంది. హైదరాబాద్ తప్ప తెలంగాణలో జిఎస్డిపి ఎక్కడ ఉంది? నెంబర్ 1. అదే నేను రామచంద్రరావు మాట్లాడి అది పక్కన పెడితే ఆయన చెప్పిన లెక్కే చూసుకుంటే జిఎస్డిపి ప్రాతిపదికనే లెక్కేసుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం 408 సీట్లు, జీడిపి నిష్పత్తి ప్రకారం 408 సీట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్కి జీడిపి 75 జీడిపి ప్రకారం అయితే ఇప్పుడున్న 80 సీట్లకు ఇంకొక 32 యాడ్ అవుతాయి. తద్వారా 112 దాకా వెళ్తాయి. ఇప్పుడు జీడిపి హయ్యెస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది దేశంలో? మహారాష్ట్ర. దాని సీట్లు ఇప్పుడు 38 నుంచి ఏకంగా 91 దాకా వెళ్తాయి. అక్కడ వాళ్ళకి ఉన్నట్టు 42-48 ఉన్నట్టున్నాయి. అదే సందర్భంలో జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు, జీడిపి నిష్పత్తి ప్రకారం సీట్లు అయితే మహారాష్ట్ర 38 జనాభా నిష్పత్తి ప్రకారం అయితే, అదే జీడిపి నిష్పత్తి ప్రకారం అయితే 53. అలా కాకుండా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి జిఎస్టిపి ప్రాతిపదికన అయితే 91 వస్తాయి. గుజరాత్ యాక్చువల్గా 21 ఉన్నాయి. జీడిపి నిష్పత్తి ప్రకారం అయితే దానికి 36 సీట్లు వస్తాయి. అదే ఇప్పుడు ఈయన చెప్పిన జిఎస్టిపి లెక్క ప్రకారం అయితే 56 వస్తాయి. టోటల్గా 28 యాడ్ అవుతాయి. అంటే గుజరాత్కి 31 పెరుగుతాయి. అదే సందర్భంలో మహారాష్ట్రకి 43 పెరుగుతాయి. ఈ దీంతో పాటుగా నార్త్ ఇండియాలోని చూసుకుంటే ఉత్తరప్రదేశ్కి 22 పెరుగుతాయి. అదే సందర్భంలో బెంగాల్కి 11 పెరుగుతాయి, రాజస్థాన్కి 21 పెరుగుతాయి, బీహార్కి 5 పెరుగుతాయి, మధ్యప్రదేశ్కి 16 పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి 13 పెరుగుతాయి, తెలంగాణకి 15 పెరుగుతాయి, ఒరిస్సాకి 5 పెరుగుతాయి, కేరళకి 6 పెరుగుతాయి. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఓవరాల్గా లెక్క చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 12.5% పెరుగుతుంటే ఈయన చెప్పిన దాని ప్రకారం 18% పెరుగుతాయి వాళ్ళందరికీ సీట్లు. అంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు ఆయన, అంతే.